హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. ఈరోజు నేను మీకు సండే స్పెషల్గా తెలంగాణ స్పెషల్ బగారా రైస్ ప్రిపేర్ చేసి చూపిస్తానండి. అందుకోసం నేనైతే ఒక అర కేజీ బాస్మతి రైస్ ఒక అరగంట ముందుగా నానబెట్టుకున్నానండి. నానిన తర్వాత ఒక కడాయి తీసుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసాను. అలాగే కొంచెం 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా ఒకటైనా వాడుకోవచ్చండి. కానీ 2 వేస్తే మంచి టేస్ట్ వచ్చింది. చూసారు కదా, దీంట్లో షాజీరా, చెక్క, లవంగాలు, నల్ల యాలకులు, మామూలు యాలకులు, అనాస పువ్వు, షాజీరా అన్ని మసాలా దినుసులు వేసుకోవాలండి. అలాగే ఉల్లిపాయలు పెద్దవి 2 సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి చీలికలు కూడా, అలాగే కొంచెం ఒక గుప్పెడు జీడిపప్పు కూడా వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా సన్నగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే నేను కొంచెం దీంట్లో బిర్యానీ మసాలా వేస్తున్నానండి. కొంచెం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ అండి, అది వేస్తున్నాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత నేను దీంతో 2 గ్లాసుల బియ్యం పోసాను కాబట్టి 4 గ్లాసుల వాటర్ పోస్తున్నానండి. కొంచెం రైస్ కొంచెం బాగా వైట్గా కలర్ఫుల్గా రావడానికి కొంచెం నిమ్మ చెక్క పిండుకున్నానండి. దీంట్లో సరిపడినంత సాల్ట్ కూడా వేసిన తర్వాత వాటర్ ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని దీంట్లో వేసుకోవాలి. చూసారు కదా, దీంట్లో వేసుకున్న తర్వాత మనం ఒక 10 నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలండి. ఒక 10 నిమిషాలు అన్న తర్వాత మళ్ళీ నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను. చూసారు కదా, 10 నిమిషాలు అయిపోయింది. నీళ్లు చాలా వరకు పోయినాయి కదండి. ఇప్పుడు స్విమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుందండి బగారా రైస్. రెస్టారెంట్ స్టైల్లో చేశాను. చూసారు కదా, రైస్ ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. ఇలా దీంట్లోకి చికెన్ కర్రీ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మీకు ప్లేట్లో వేసుకొని చూపిస్తున్నానండి. ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్పెషల్ అండి బగారా రైస్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మాత్రమే నా వీడియోస్ మీకు అందుబాటులోకి వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.